నా పేరు ఎస్కే జకావుల్లా, నెల్లూరు జిల్లా ఏబీఎఫ్ అధ్యక్షుడిని. ఈరోజు నెల్లూరు మారుమూల ప్రాంతాల్లో వెనుకబడినటువంటి అందుల సమస్యలు తీసుకొని కలెక్టర్ గారిని కలవడమైనది. ఆ సమస్యల్లో ముఖ్యమైనది దివ్యాంగుల బ్యాక్లాగ్ నోటిఫికేషన్ని దివ్యాంగుల శాఖ వెనుకబడే విధంగా ఉంది. ప్రతి జిల్లాలలో రాష్ట్రంలో ప్రతి జిల్లా ముందడుగుంది. కానీ నెల్లూరు జిల్లా వెనుకబడి దివ్యాంగుల సమస్యలు దివ్యాంగుల శాఖ పట్టించుకోకుండా, నెల్లూరు నగర పరిధిలో లేకుండా నెల్లూరులో అన్ని శాఖలు సంబంధించి నగరంలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక డిజేబుల్ శాఖ మటుకు నెల్లూరు మాలమూల ప్రాంతంలో ఉంది. ఈరోజు వికలాంగులు ఆడికి పోవాలంటే 3 ఆటోలు మారి ఆడికి పోవాల్సి వస్తుంది. కానీ ఆడికి పోయే సమయంలో వాడు ఉంటారో లేరు అని చాలా ఇబ్బందులు గురవుతున్నాం. ప్రభుత్వం మాపై దయ ఉంచి వెంటనే దివ్యాంగుల శాఖను నెల్లూరు నగర పరిధిలోకి వస్తే మాకెంతో అందుబాటులో ఉంటుంది. కావున దివ్యాంగుల శాఖ బ్యాక్లాగ్ నోటిఫికేషన్ 22, 23 క్లియర్ చేసి 24 నోటిఫికేషన్ కొత్తదిగా వేసి, అలాగే దివ్యాంగులకు సంబంధించి కుటుంబంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ రేషన్ కార్డ్ ఎందువల్ల అడుగుతున్నామంటే, ఈరోజు ప్రభుత్వానికి కుటుంబంలో ఎవరైనా ఎంప్లాయీ ఉంటే, దివ్యాంగులు ఉంటే, ఆ ఎంప్లాయీ అన్నైనా కానీ చెల్లైనా కానీ వారి వల్ల వీళ్ళు పింఛన్ని కోల్పోతున్నారు, ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారు. ఈ రోజు మేము సమాజంలో గర్వంగా బతుకుతున్నామంటే ప్రభుత్వం ఇచ్చే పింఛన్తో ఈరోజు గర్వంగా బతుకుతున్నాము. కావున ప్రభుత్వం మాపై దయ ఉంచి వెంటనే ఉద్యోగ అవకాశాలు, 1 రేషన్ కార్డు, ఇండిపెండెంట్ రేషన్ కార్డు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం వారికి కోరుతున్నాం.